స్వాగతం సుస్వాగతం. జయశ్రీ జయవేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ చలి పెడుతుందని ఏం చేయాలో అర్థం కాక మటన్ బిర్యానీకి అయితే ప్లాన్ చేశాం. ఫస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి వైట్ రైస్ అయితే బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న రైస్ని మనం చక్కగా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్ అయితే. ఓకే, 750 గ్రామ్స్ అయితే మటన్ తీసుకున్నాము మేము. మటన్ మ్యాగ్నేషన్ కోసం జింజర్ పేస్ట్, పసుపు, తగిన కారం, మేమైతే 2 స్పూన్స్ వేసాము. తగిన ఉప్పు, 2 వేసినందుకు 1 ఉప్పు వేయాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ జీరా, నెక్స్ట్ గరం మసాలా హోమ్ మేడ్ స్పెషల్. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, 4 వేసాం మేమైతే. యాలకులు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క. ఇంకా ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండేసుకున్నాం, హాఫ్ నిమ్మకాయ పిండినాక దాంట్లోకి పెరుగు యాడ్ చేసుకున్నాము. ఎక్కువ చిక్కగా రావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాము, బికాస్ లైక్ ముక్కకి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది పట్టాలని. చూడండి ఫైనల్గా ఎట్లా వచ్చిందో మరి మిక్స్ చేశాక. ఇది ఫైనల్ అవుట్పుట్. దీన్ని అయితే పక్కకు పెట్టుకున్నాము. నెక్స్ట్ బౌల్ తీసుకున్నాము, దాంట్లో ఆయిల్ పోసుకున్నాము అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాము. ప్లాన్ అంతా అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం. సో కొంచెం ఆయిల్ బాయిల్ కాగానే అందులోకి ఆనియన్స్ వేసుకున్నాము. సో లో ఫ్లేమ్లో చేయాలి ఇదైతే. సో బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫామ్ అయిపోయాయి. దాన్ని ఒక బౌల్లోకి అయితే మేము తీసుకుంటున్నాము. చాలా కలర్ఫుల్గా వచ్చాయి బ్రౌన్ ఆనియన్స్ అయితే. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాము. అందులో మిగిలిపోయిన ఆయిల్ తీసుకొని మళ్ళీ దాంట్లోకి వేరే ఆనియన్స్ వేసుకున్నాము. సో ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాంట్లోకి బిర్యానీ ఆకు వేసుకున్నాం అండ్ దెన్ మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే మొత్తం అందులో వేసేసుకున్నాము. కొంచెం కలబెట్టాము, అది మొత్తం హార్డ్గా అయిపోయింది వాటికి. సో వెయిట్ చేసాము. సో ఆయిల్ మీదకి వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ కాసేపు మగ్గనికి క్యాప్ పెట్టుకున్నాము. క్యాప్ పెట్టి కాసేపు అయినాక క్యాప్ తీసాము. సో టోటల్గా అయితే బాయిల్ అయిపోయింది. నా బ్రౌన్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఏవైతే మనం ముందు ప్రిపేర్ చేసుకున్నామో అవైతే యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ కొట్టేసాము. తెలిసిందే కదా, మటన్ ఉడకాలంటే మినిమం ఒక 4-5 విజిల్స్ అయితే కావాలి. మేమైతే వాటర్ తగినంత పోసుకొని క్యాప్ అయితే పెట్టేసాము. వెయిటింగ్ ఫర్ విజిల్స్ అయితే వచ్చాయి ఈ టైంకే. ఒక 4-5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాము. చూడండి, మటన్ అయితే బాగానే ఉడికింది అనుకుంటున్నాము. లెట్స్ ఎగ్జామిన్ దాట్. వావ్, బ్యూటిఫుల్, భలే ఉడికింది కదా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉడికింది. మోర్ ఫ్లేవర్ కోసం మళ్ళీ మోర్ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ మటన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైస్ బాయిల్ చేయాలి కదా బిర్యానీ కోసం. ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. తర్వాత ఆయిల్ పోసుకున్నాము. మసాలా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాము, లైక్ దాల్చిన చెక్క, యాలచ్చి, బిర్యానీ ఆకు. అండ్ దెన్ మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. 2 కప్స్ ఆఫ్ రైస్. చూడండి, మొత్తం రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ ప్రోటీన్ ఏంటంటే అందరు 70% అంటారు, కానీ 60% ఉడికితే చాలు, అప్పుడు చాలా బాగా వస్తుంది బిర్యానీ. చూడండి, మేమైతే 60% ఉడికిచ్చాము రైస్ని. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ లైక్ మనకి కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, దాంట్లోకి ఈ రైస్ని యాడ్ చేస్తున్నాము. సో లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి. హైలైట్ ఏంది ఇక్కడ అంటే అన్నీ ఉన్నాయి, కానీ తీసి చూసేసరికి ఫ్రిడ్జ్లో కొత్తిమీర అయితే లేదు. సో మేము ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యాం. మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. సో సాలిడ్ ఫామ్లో ఉన్న దాన్ని మేము లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇది కూడా ప్రో టిప్ అనేది చెప్పొచ్చు. ఇట్లా నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే క్యాప్ మాత్రం చాలా టైట్ ఉంది పెట్టుకోవాలి. స్లో కుకింగ్ ప్రాసెస్. స్లో హీట్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇలా రెడీ అయితే అయిపోయింది మా బిర్యానీ. చేస్తుంది మాత్రం నేను కాదు, చేస్తుంది రాజేశ్వరి. సో నేను మా పిల్లలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి. అది చూస్తేనే మెంటల్ క్రేజీగా ఉంది. చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, మటన్ దమ్ బిర్యానీ అయితే దమ్గా వచ్చింది. చూడగానే నోరు ఊరిపోతుంది కదా.
ఎంత ఫ్లేవర్డ్గా వచ్చిందో చూడండి. పీస్లు అయితే ఒక్కొక్కటి యమ్మీగా ఉన్నాయి. నేను తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫైనల్గా అయితే రెడీ. మా పిల్లలు టేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే జేఎస్వి టర్న్. నెక్స్ట్ ద లెజెండ్ జయవేద టర్న్. టాటో చూడండి ఎంత చక్కగా ఉందో. మటన్ బిర్యానీ అయితే మా కిడ్స్ అండ్ మేము బాగా ఎంజాయ్ చేసాము. నచ్చితే ట్రై చేయండి. మటన్ ఉంటే, మటన్ లేకపోతే లైట్ తీసుకోండి. ఎంజాయ్ లైఫ్ పండగ.